జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక గొప్ప నాయకుడు, గొప్ప హ్యూమన్ బీయింగ్. ఆయన దగ్గర వర్క్ చేయడానికి మేము గర్వపడుతున్నాం. అలాంటి నాయకుడిని వదులుకున్నారు. నిజంగా ఓట్లేసి జనాలు తెలుగుదేశానికో లేదా ఇంకొకరికో మమ్మల్ని వదులుకుంటే జగనన్నను వదులుకున్నందుకు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు తప్ప ఎవరు కాదు. నేను అంటున్నా నిజంగా వాళ్ళు ఓటేసింటే ఈవీఎంల వల్ల అనేది బలంగా అందరం నమ్ముతున్నాం. దానికి అనేక విశ్లేషణలు మనం చూస్తూనే ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఆ ప్రూఫ్ని ఎలా జీవోల ద్వారా రూపుమాపారో కూడా మనం చూస్తున్నాం. ఎవ్రీ ఎలక్షన్కి 6 months ఉంచాల్సిన ఈవీఎంలని 10 daysలో ఎందుకు డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే పైన నెంబరింగ్ మార్చగలరు కానీ లోపల వీవీప్యాట్లని మార్చలేరు కదా. సో అవి లెక్క పెడితే వీళ్ళ బండారం బయటపడుతుందని వీళ్ళు చేసిన కార్యక్రమాలు తెలుస్తుంది. నేనేమంటున్నానంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి, ఆయన ఇచ్చిన వెల్ఫేరు తీసుకొని ఈరోజు ఆయనకన్నా ఎక్కువ ఇస్తాడేమో అని, అంటే గతంలో అన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా ఏమి చేయని చంద్రబాబు నాయుడు ఏదో ఇస్తాడని వేశారు అంటే అలాంటి వాళ్ళు నిజంగా వాళ్ళని ఎత్తిన వాళ్ళు మట్టేసుకున్నట్ట కాదా మీరు చెప్పండి. సో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో మేము ఆనందం చూడటానికి అబద్ధాలు చెప్పనవసరం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప నాయకుడు. తన సొంత పార్టీని పెట్టుకొని తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన ప్రజలు తనకు పట్టం కట్టేంత వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడారు తప్ప ఎవరిదో ఒక పార్టీ లాక్కొని ఏదో విధంగా అధికారంలోకి రావాలి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండుండేవాడు కాదు అన్న విషయం మీకు కూడా తెలుసు. కానీ